పిఎంసి ధ్యాన మహాయజ్ఞం నిజంగా యజ్ఞమే. చేదంటే ఎన్నో వేల మంది, లక్షల మంది. ఇప్పుడే మనం విన్నాం, బాపట్ల జిల్లా నుండి రేపు ఉగాది నాడు ప్రారంభోత్సవం ఉంది పిరమిడ్డు అని చెప్పుకున్నారు. అది గొప్ప పరిణామం. చేదంటే కబుర్లు చెప్పుకోవడం వేరు, ఆచరించడం వేరు, ఆదరించడం వేరు, అనుష్ఠించడం వేరు. ధ్యాయతో 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 ధ్యాయం ధ్యానం అన్నారు. చెయ్యిగా 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 ఒక పని సిద్ధిస్తుంది. చెప్పగా 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 ఒక మనిషి మారతాడు. చక్కగా 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 రాయి కూడా శిల్పం అవుతుంది. ఏదో మీరు చెక్కుతూ ఉండండి, కొన్నాళ్ళకు ఓ రాయి, ఓ బొమ్మ తయారవుతుంది. అదేంటి? మనిషి చేయడంలోనే ఉంది. చెప్పుకోవడం వల్ల ఏ లాభం లేదు. చెప్పుకోవడం వల్ల ఏం లాభం? ఆ రోజు చెప్పుకుంటారు, మర్నాడు మర్చిపోతారు. కానీ పత్రిజీ గారు అలా చేయలేదు. ఒక ధ్యానం, దానికి ఒక కేంద్రం, దానికి ఒక స్థానం, దానికి ఒక మూలం అన్ని నిర్మాణం చేసి ఇలా చేస్తే ఇది ధ్యానం సక్సెస్ అవుతుందని చెప్పి వెళ్ళారు ఆయన. అది ఈవేళ రూపు దాల్చింది. ఇక్కడ మనం అనేక వేల మంది కూర్చోవడానికి అనుకూలంగా ఒక స్థానం దొరికింది మనకి. ఇదే వశిష్ఠ పిరమిడ్డు. దీని గొప్పతనం ఇప్పుడు చాలా మంది తెలియకపోవచ్చు. భవిష్యత్తులో చాలా మంది యువత పెడదారి పట్టిపోతున్న ఈ సోషల్ మీడియా లేదా సెల్ ఫోన్ అనండి, ఇంకోటానండి ఇవన్నీ ఏంటి అంటే ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పి విషయాలు. అవి ఎప్పటికీ నిజం కావు. ఆ గంట వరకు ఆనందం పొందుతారు, తర్వాత ఆనందం అనేది అందులో ఉండదు. కానీ శాశ్వతమైన ఆనందం, దాంతోపాటు జన్మ జన్మలకి సరిపడా ముక్తి, ప్రశాంతత, మానసిక దారుఢ్యం, ఆరోగ్యం, ఆనందం, సౌఖ్యం ఇవన్నీ ఇవ్వగలిగేది ఈ పిరమిడ్ ధ్యానంలో ఉన్నాయి.